ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. సో, ఈ మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్స్ అన్నమాట. మొత్తం భలే మోడిఫై చేశారు. ఇక్కడ 2 బైక్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ 2 బైక్స్ వచ్చేసి చాలా ఓల్డ్ బైక్స్ అన్నమాట. మొత్తం వెనక ముందు టైర్‌లయితే మొత్తం వైట్‌గా అయితే ఉన్నాయి. చాలా బాగుంది అదైతే. ఓకే. నువ్వు కెమెరా యాంగిల్ సెట్ అయింది. సో, ముందు పెట్టడం వల్ల ఇదే ఇబ్బంది. నా వెనకాల చాలా బైక్స్ అయితే ఉన్నాయి. మొత్తం పక్కకు జరిపాను. అయినా కొంచెం ఇరుగ్గానే ఉంది. ఇట్లా అయిందన్నమాట. అంటే ముందు పెట్టడం వల్ల ఇంత ఇరుకైతే అయింది. పర్లేదు. ఎలాగోలా పక్కకు జరిపాను. అసలు ఇది రికార్డింగ్ అవుతుందా? ఓకే. అవుతుంది. సో, ఇంతకి చెప్పలేదు కదా ఎక్కడికెళ్తున్నాం అన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజొచ్చేసి నేను కింగ్‌కోటికైతే వెళ్తున్నాననమాట. సో, ఎందుకంటే మా ఫ్రెండ్ బైకు యాక్సిడెంట్ అయితే అయింది. ఈ ఈ బ్రిడ్జ్ మీదే, ఈ షేక్‌పేట్ బ్రిడ్జ్ అనమాట ఇది. నేనెళ్ళేదిప్పుడు. సో, ఈ షేక్‌పేట్ బ్రిడ్జ్ డౌన్‌లో మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట. అంటే ఎక్కువ దెబ్బలైతే ఏం తగలలేదు. బట్ బైక్ డ్యామేజ్ అయితే అయిందనమాట. సో, అందుకని డైరెక్ట్ కింగ్‌కోటికైతే వెళ్తున్నాం. సో, ఈ వీడియోలో గైస్ నేను మీకు చెప్తాను కింగ్‌కోటికి ఎందుకెళ్ళాలి? ఇక్కడ మన దగ్గరలో కూడా రిపేర్ షాపులుంటాయి. బట్ కింగ్‌కోటికి ఎందుకెళ్ళాలనేది నేను మీకు అక్కడికెళ్ళిన తర్వాత మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మా లొకేషన్ నుంచి అయితే కింగ్‌కోటి కొంచెం దూరమే. లైక్ 17 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో, అయినా గాని మేము కింగ్‌కోటికే వెళ్తున్నాం. ఇక్కడ దగ్గరలో రిపేర్ షాప్స్ ఉన్నాయి. బట్ అక్కడికే వెళ్తున్నాం. సెల్ఫ్ అయితే అవ్వట్లేదు మా మా ఫ్రెండ్ బైక్‌కి ముందు. సో, ఆ సెల్ఫ్ అండ్ కొన్ని ఇంజిన్‌లో అయితే కొన్ని రిపేర్స్ అయితే ఉన్నాయి. సో, ఇవన్నీ చూయించుకోవడానికి మేము డైరెక్ట్ కింగ్‌కోటికైతే వెళ్తున్నాం. సో, గైస్ ఇక్కడే అనమాట అయింది. అంటే ఈ డౌన్‌లో మా ఫ్రెండ్ సేమ్ ఇప్పుడు నేను ఎట్లా వెళ్తున్నానో బైక్ మీద సేమ్ తను కూడా అంతే వస్తున్నాడు. స పక్కన సర్వీస్ రోడ్ ఉంది చూసారా? సో, ఆ సర్వీస్ రోడ్ నుంచి అయితే కార్ అయితే సడెన్‌గా వచ్చి రైట్ సైడ్‌కి ఒకసారి తిప్పాడు ఇట్లా. తిప్పేసరికి వీడు కంట్రోల్ చేసుకోలేక కింద అయితే పడ్డాడు. సో, మా ఫ్రెండ్ బైక్ మీద ఇద్దరైతే ఉన్నారు. ఇద్దరికీ అంత హెవీ డ్యామేజ్ అయితే ఏమి అవ్వలేదు. జస్ట్ కొంచెం అక్కడక్కడ డోకపోయినాయి అండ్ ఆల్సో కొంచెం గీసుకుపోయినాయి. అంతే. మెయిన్‌గా ఏందంటే మా ఫ్రెండ్ బైక్ సెల్ఫ్ అయితే వర్క్ అవుతలేదు. సో, వాడైతే కిక్ రాడ్‌తో స్టార్ట్ చేస్తాడు. బట్ ఇప్పుడు కార్‌కి కొంచెం డ్యామేజ్ అయితే అయింది. సో, అందుకోసం అని చెప్పేసి సెల్ఫ్ అయితే రిపేర్ చేపిస్తున్నాడు. సో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం గైస్. సో, ఫోన్ చేస్తున్నాను మా ఫ్రెండ్‌కి. లిఫ్టే చేయలేదు. 2 సార్లు ఫోన్ చేశాను. సో, వీడనమాట మా ఫ్రెండ్. సో, యాక్చువల్‌గా అయితే ఈ బైకే గైస్ యాక్సిడెంట్ అయింది. అండ్ ఈ ముందు మొత్తం ఇరిగిపోయిందనమాట హెడ్ మొత్తం. అండ్ ఈ సైలెన్సర్ కూడా మొత్తం ఇరిగిపోయింది. ఇంకా సైలెన్సర్ అయితే. సో, ఇంకా కొన్ని మేజర్ రిపేర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ బండి మేము ఇప్పుడు కింగ్‌కోటికి వేసుకెళ్తున్నాం. అక్కడికెళ్ళి అక్కడ మొత్తం రిపేర్ అయితే చేయిస్తాం. బాగున్నారా? బాయ్. ఇప్పుడు నా బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర. సారీ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. సో, మా ఫ్రెండ్ బైక్ అయితే ఇప్పుడు వేసుకెళ్తున్నాం కింగ్‌కోటికి. చూసారా ఈ సౌండ్ ఎట్లా వస్తుందో? చాలా హెవీ సౌండ్ అయితే వస్తుంది ఇంజిన్ అయితే. సో, ఇంజిన్‌లో కూడా కొంచెం రిపేర్ అయితే ఉందన్నమాట. సో, అది కూడా చేయించడానికి మేము డైరెక్ట్‌గా అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఆల్సో అక్కడ కొంచెం ఇంజిన్ దగ్గర అయితే ఇంజిన్ ఆయిల్ కొంచెం లీక్ అవుతుందన్నమాట. సో, సౌండ్ అయితే చాలా హెవీగా వస్తుంది. అది ఏదో టక్ 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 అని సౌండ్ అయితే చాలా హెవీగా వస్తుంది. ఇక్కడైతే చూపించాడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బైక్ మెకానిక్ షాప్ దగ్గర. బట్ ఆ టిక్ సౌండ్ అనేది రిపేర్ చేశారు. బట్ సాటిస్ఫై అయితే అవ్వలేదు. మళ్ళీ వస్తుంది అది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. సో, ఈ మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్స్ అన్నమాట. యాక్చువల్‌గా అయితే మేము సండే వెళ్ళాం. సో, సండే అన్ని షోరూమ్స్ అయితే ఓపెన్‌లో లేవు. కొన్ని షోరూమ్సే ఓపెన్‌లో ఉన్నాయి. బట్ మీరు వీక్ డేస్‌లో వస్తే అన్ని షోరూమ్స్ ఓపెన్ ఉంటాయి గైస్. వరుస పెట్టి ఉంటాయి షాపులు. మొత్తం అయ్యాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 అయ్యాయి. చాలా బైక్స్ ఉంటాయి కదా! నాకు తెలిసి ఒక 2000 బైక్స్ దాకా ఉంటాయి ఇక్కడ కింగ్‌కోటిలో. చూడొచ్చు గైస్ మీరు చాలా బైక్స్ అయితే ఉన్నాయి. మీకు బైక్ కొంచెం మేజర్ రిపేర్ ఉంది అండ్ కొంచెం ఇంజిన్ అయితే మంచి రిపేర్ ఉందంటే మీరు డైరెక్ట్‌గా కింగ్‌కోటికి అయితే వెళ్ళండి గైస్ కళ్ళు మూసుకొని. ఎందుకంటే లైక్ అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి మన కింగ్‌కోటిలో. అండ్ మీరు అక్కడే ఉండి పీపీఎఫ్ చేపించుకోవచ్చు. అండ్ స్టిక్కరింగ్ చేయించుకోవచ్చు. ఇంకేదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మీకు స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. అక్కడక్కడే దొరుకుతాయి. మొత్తం చాలా షాపులు ఉంటాయి. ఇప్పుడు మనకి సెకండ్ హ్యాండ్ బైక్ షాప్స్ ఎన్నైతే ఉన్నాయో సో, అంతే రిపేర్ షాప్స్ కూడా అంతే ఉంటాయి. అండ్ ఆల్సో స్పేర్ పార్ట్స్ షాప్ కూడా అంతే ఉంటాయి. సో, ఇక్కడైతే అన్న చూస్తున్నాడు ఏమేమి రిపేర్లు ఉన్నాయని. स्टॉपर का वेल्डिंग करवाए थे क्या आप? नहीं कुछ नहीं किया. नीचे गिरा गाड़ी नीचे गिरा था उसके बाद में ऐसा आ रहा है. करके दे दो. సో, గైస్ మనం అయితే మొత్తం
మొత్తం రిపేర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సెల్ఫ్ గురించి అండ్ ఆ ఇంజన్ లీకేజ్ గురించి మొత్తం చెప్తున్నాడు. కానీ వీళ్ళు చాలా ఎక్కువ అయితే అడుగుతున్నారు సర్వీస్ కాస్ట్ అయితే. 2500 అయితే అడిగారనమాట. సో గైస్ ఇప్పుడు మా బండికి కావాల్సిన అన్ని సామాన్లు అయితే తీసుకున్నాం. అండ్ ఈ సామాన్ల కాస్ట్ వచ్చేసి మాకు 4500 అయితే పడింది అనమాట. మేము డిస్కౌంట్ అడిగాం. ఈయనైతే జిఎస్టీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు డిస్కౌంట్ అయితే. సో వాడి ఎక్స్ప్లెనేషన్ తట్టుకోలేక మేమే వద్దులేరా బాబు డిస్కౌంట్ వద్దే వద్దని ఇంకా మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చేసాం అనమాట. నాకు తెలిసి ఈరోజు సండే కదా, సో అందుకనే ఎక్కువ మంది అయితే లేరు. మా ఒక బైకే ఉంది ఇక్కడ రిపేర్కి. అండ్ ముగ్గురు కలిసి ఒకసారి చేస్తున్నారు, తొందరగా అయిపోయింది పని అయితే. కానీ సండే అయితే ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ ఉండవు, తక్కువ షాప్సే ఉంటాయి. మీరు వీక్ డేస్లో అయితే చాలా ఎక్కువ షాప్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా మంది జనాలు కూడా ఉంటారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా మంది ఉన్నారు. అప్పుడైతే నేను వీక్ డేలో వచ్చాను అనమాట. సో ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. ఇప్పుడు వచ్చేసి టైము మధ్యాహ్నం 1-2 అయితే అయిందనమాట. సో కూల్గా ఒక నిమ్మకాయ చూడ తాగుదు అని ఈ షాప్ దగ్గరికి వచ్చాం. ప్లేన్ ఆహా, ఈ ఎండలో ఈ నిమ్మకాయ చూడ అమృతం లాగా అయితే ఉందన్నమాట. ఆహా, మా ఫ్రెండ్ లక్ జస్ట్ బేరింగ్ అయిపోయింది ఆ సెల్ఫ్ కిట్లో. అదంతా కూడా కాదు, మనకి 300-400 పెడితే ఆ బేరింగ్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ బేరింగ్ బాగుంటే కనుక ఆ సెల్ఫ్ కిట్ అయితే మార్చుకోవాలి. అది వచ్చేసి 5000 అయితే అవుతుంది అనమాట. సో అదైతే బాగానే ఉందంట. జస్ట్ ఒక బేరింగ్ అయిపోయింది అంతే. ఈ బుల్లెట్స్లో ఈ బేరింగ్ పోవడం, ఈ సెల్ఫ్ మోటార్లు పోవడం అండ్ ఆల్సో సెల్ఫ్ బేరింగ్ ఉంటుంది మొత్తం సెట్ ఇవి పోవడం అనేది కామన్ కదా. ఇవి మనం ఎప్పటికప్పుడు బ్యాటరీ చెక్ చేసుకోవాలి. సో బ్యాటరీ డౌన్ ఉన్నప్పుడు మనం సెల్ఫ్ చూసి కొట్టుకోవాలి. ప్రతిసారి సెల్ఫ్ మీద డిపెండ్ అయితే మాత్రం సెల్ఫ్ దొబ్బిద్ది. సో ఎర్లీ మార్నింగ్ మనం సెల్ఫ్తో కాకుండా కిక్ రాడ్తో అయితే బండి స్టార్ట్ చేయాలి. అంటే బ్యాటరీ డౌన్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ మనం సెల్ఫ్తో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మెకానిక్ షాప్ పక్కనే మనకి స్టిక్కరింగ్ అయితే వేస్తున్నారు మొత్తం కార్ మొత్తం. చూడొచ్చు guys మీరు. ఎంతో చెప్పాడు ఆయన, 5000 నేను చెప్పాడు. మొత్తం కార్కి పీపీఎఫ్ అండ్ బైక్కి కూడా పీపీఎఫ్ అండ్ ఆల్సో స్టిక్కరింగ్ ఎవ్రీథింగ్ అయితే వేస్తున్నారు. అయిపోయింది గైస్. మేము బైక్ తెచ్చి పెట్టాం ఇక్కడ రిపేర్కి. మా బైక్ రిపేర్ అయిపోయేసరికి ఈ స్కూటీ రెడీ కూడా అయిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటీ చీతా బాగుంది స్కూటీ అయితే. ఒక 2 స్టేర్ బిల్డింగ్లో పైన వచ్చేసేమో స్పేర్ పార్ట్స్ షాప్, కిందేమో ఇది సీటు కవర్స్ అండ్ కొత్త సీటు కుట్టడం కానీ ఆ షాప్ అనమాట. అండ్ బయట వచ్చి మెకానిక్ షాపు. సో చూసారా అన్నీ ఒక చోట ఉన్నాయి. సో గైస్ మొత్తం మా వర్క్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం రిపేర్ అయితే అయిపోయింది. మాకు 2500 కన్నా తక్కువ ఏం తీసుకోలేదు సర్వీస్ కాస్ట్. ఆయన 2500 తీసుకున్నాడు, కానీ బాగా చేశాడు. A to Z మేము అడిగినన్నీ చేశాడు, మంచిగా చేశాడు అయితే. సో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం సర్వీసింగ్ అయితే చేసుకుంటాం. లైక్ మా దగ్గరే మిషన్ ఉంది, అది వచ్చేసి వాటర్ స్ప్రే మిషన్ అనమాట. అంటే జెట్ స్పీడ్లో వాటర్ అయితే వస్తాయి, చాలా బాగుంటుంది అదైతే. సో అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో గైస్ మేమైతే రిటర్న్ అయ్యాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట. అండ్ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ అయితే వాటర్ స్ప్రే చేస్తున్నాడు ఆ జెట్ ఇచ్చేసి. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది గైస్. సో మన ఇంటి దగ్గర ఉండి సర్వీసింగ్ చేసుకోవచ్చు. మన సర్వీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి 100-200 ఇవ్వడం బదులు ఇక్కడే మనం మంచిగా సర్వీస్ చేసుకోవచ్చు. ఎవరికైతే మోర్ దెన్ 1 బైక్ ఉన్న వాళ్ళు లేకపోతే కార్ ఉన్న వాళ్ళు అయితే ఈ స్ప్రే జెట్ అయితే కొనుక్కోవచ్చు. ఇదైతే చాలా వర్త్ అనమాట. జస్ట్ మనకి ఒక 10 మినిట్స్ ఉంటే చాలు అంతే. మనకి గంటలు వాడం కదా, జస్ట్ 10 మినిట్స్ అట్లా స్ప్రే చేస్తే మొత్తం నీట్గా అయితే అయిపోయింది. ఇదే అనమాట ఆ మిషన్. అండ్ ఇది వచ్చేసి అగారో కంపెనీ నుంచి అయితే తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి నియర్ బై ఒక 4000 ఏం పడింది. అండ్ ఇది వచ్చేసి 1800 వాట్స్ అనమాట. అండ్ ఆల్సో మనకి నోజిల్ ఉండిద్ది, అది మనం ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు. సో ఇప్పుడైతే వాటర్ సర్వీస్ అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర 3M షాంపూ అయితే ఉంది. సో అది వాడతాం ఇప్పుడు. సో ఈ షాంపూ వచ్చేసి చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట. అంటే ఐ మీన్ స్టీల్ మొత్తం మెరుస్తూ ఉంటుంది మంచిగా. బయటకి వచ్చాం ఏదైనా జ్యూస్ తాగుతామని. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో జ్యూస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టర్కీ సలాడ్ అంట. చూద్దాం దీని టేస్ట్ ఎట్లా ఉందో. మ్యాంగో జ్యూస్ అయితే నేను చాలాసార్లు తాగాను, ఈ టర్కీ సలాడ్ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. ఓకే, బాగుంది గైస్ టర్కీ సలాడ్ అయితే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 120 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది. అండ్ మ్యాంగో జ్యూస్ వచ్చేసి 90 రూపీస్ అయితే అనమాట.
సో వీడియో ఇంతవరకు అయిపోయింది గైస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.